ఇంత క్వాలిటీ, ఆయన క్వాలిటీ అనేదాన్ని క్వాలిటీ మద్యం అన్నాడు కదా! హ్మ్. ఇక్కడ కూడా అదే క్వాలిటీ గురించి మాట్లాడాడు. ఏం క్వాలిటీ ఉంది ఇక్కడని. హ్మ్. సో నువ్వెందుకెళ్తున్నావు ఇప్పుడు? టెల్ మీ. ఇట్స్ ఎ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్ కోసమో, తన కుటుంబం కోసమో, తన కోసమో కట్టుకుంటే సక్సెస్‌గా వచ్చిన గవర్నమెంట్ వై యూ ఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ థాట్? అదేంటి? ఇప్పుడు ఒక మాట చెప్తా. హైదరాబాద్‌లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఆయన భవనం నిర్మించుకున్నారు. ఇప్పుడు ప్రజావేదిక అయిందది. యాహ్! హ్మ్. క్యాంప్ ఆఫీస్. క్యాంప్ ఆఫీస్ అయింది. మరి ఆయన కట్టుకున్నదే. ఆ తర్వాత వచ్చిన తర్వాత 14 ఏళ్ల ఇప్పుడు అదయిన తర్వాత వాళ్ళు సక్సెసివ్‌గా కేసీఆర్ గారు వాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మల్లుబట్టి అదే విక్రమార్క గారు నేను దాంట్లో చెప్తున్నాను. ఉంటున్నారు కదా! నువ్వు 2 సంవత్సరాలు గతంలో కట్టినప్పుడు నిన్నటిదాకా దాన్ని విమర్శించినటువంటి మీరు, అలా అంటారు. హ్మ్. మీరు అది. దానిలోకే గురుప్రవేశం ఎందుకు చేస్తున్నారు మహాప్రభు? హ్మ్. దిస్ ఈస్ మై క్వెషన్. అది. నేను అందుకని అడుగుతున్నా. దిస్ ఈస్ మై క్వెషన్. తెలియాలిగా జనంకి కూడా అది. హ్మ్. కదా! అవును. రైట్‌లీ పాయింటెడ్ ఔట్. హ్మ్. మీరు జనంకి తెలియడం కోసం చాలా క్లారిటీగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా నేను చెప్పాలి, మీరు అడగాలి. అది. అర్థమైంది. సో, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో బిల్డింగ్ కట్టడమే, ఒకవేళ ప్యాలెస్ కట్టడమే తప్పైతే, ఈ ప్యాలెస్ మీరే కదా వాడుకుంటుంది. వస్తే మీరే వాడుకునేవాళ్ళు. కానీ రేపు మీరు రాలేదు రేపు కాబట్టి రేపు మీరొచ్చినా మీరే వాడుకుంటారు కదా! అంతే. మేమొస్తే మేము వాడతాం కదా! హ్మ్. ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ స్టేట్. కాదు దాన్ని ఎన్నికలకు ముందు ఏమనన్నారు? ఆయన ప్యాలెస్. ప్యాలెస్ కట్టుకున్నాడాయన. అక్కడి బెంగుళూరు నుంచి ప్యాలెస్ లాగా ఇది కూడా ఉంది ఇదొకటి. ఒకటి. ఇప్పుడు సార్ విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అండి. ఆ. చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో ఇల్లు కడుతుంటే అది పూరి గుడిసె. 5 ఎకరాల్లో ఇల్లు కడుతూ ఉంటే అది పూరి గుడిసె. ఎక్కడ కడుతున్నాడు? ఐకానిక్ సిటీ అనే ఒక బిల్డింగ్ దగ్గర 5 ఎకరాలు కడతా ఉన్నారు. అంటే మీది ప్యాలెస్ కాదా? దాన్నేమంటాం? అంటే అవతలోళ్ళు చేస్తేమో అదేనో, ఇంకొకళ్ళు చేస్తే ఇదా? హ్మ్. దానిలోకి మూఢ సామెతలోకి వెళ్ళట్లే. వద్దులేండి. ఎట్లా ఎలా సార్? ఎన్ని సార్లు అబద్ధాలు చెప్తారు? ఎన్ని సార్లు జనాలు నమ్మిస్తారు? మీరు అసలు మీ మీ జీవితం అంతా హ్మ్.